హలో మిత్రులారా, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఈరోజు డే 2 14 అవర్స్ ఫాస్టింగ్ చేసిన తర్వాత ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నాను. క్యారెట్, కీరా అండ్ బాదం నేను రెగ్యులర్గా తీసుకుంటాను బ్రేక్ఫాస్ట్లో. దాంతోపాటు రాగి దోశ అండ్ పెసరబియ్యంను ఉప్మా. రాగిలో కాల్షియం ఉంటుంది అండ్ పెసరలో కొంచెం ప్రోటీన్ ఉంటుంది. సో ఇలా ఈజీగా నా బ్రేక్ఫాస్ట్ని ప్లాన్ చేసుకున్నాను. ఆ తర్వాత లంచ్లో క్యారెట్, కీరా అది కామన్. తర్వాత కొంచెం కిచిడి, బాబు కోసం చేసిన కిచిడి ఉంటుంది తీసుకున్నాను. స్పెషల్గా ఏం చేయలేదు. బీరకాయ కర్రీ అండ్ దొండకాయ ఫ్రై. బీరకాయ అండ్ దొండకాయలో కూడా మనకి హై ఫైబర్ ఉంటుంది, కానీ నేను ప్రోటీన్ని మీట్ అవ్వలేకపోయాను ఈరోజు. సో దానికోసం నైట్కి సోయా చంక్స్ అంటే మిల్ మేకర్ కర్రీ చేశాను చపాతీతో పాటు. మిల్ మేకర్లో మనకి ఎక్కువ శాతం ప్రోటీన్ ఉంటుంది. ఆ తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తీసుకొని నా డేని కంప్లీట్ చేశాను. అసలు ఫాస్టింగ్ టైంలో మన బాడీలో ఏం జరుగుతుంది? ఎప్పుడు ఫుడ్ని అరిగించడం పనిలోనే ఉండే మన బాడీ రెస్ట్ తీసుకొని ఎనర్జీ కోసం మన లోపల ఆల్రెడీ స్టోర్ అయిన ఫ్యాట్ని బర్న్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అందుకే ఫాస్టింగ్ టైంలో క్యాలరీస్ ఉండే ఫుడ్ ఏమాత్రం తీసుకోకూడదు.